నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదని ఓ యువతిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బైరెడ్డి నగర్కు చెందిన లహరిని గత కొంతకాలంగా రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. తన ప్రేమను అంగీకరించలేదని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ ఆగంతకుడు. బాధితురాలు అరవకుండా నోట్లో బట్టలు కుక్కి నిప్పంటించడంతో అక్కడికక్కడే సజీవ దహనమైపోయింది ఆ విద్యార్థిని. ఆ తర్వాత రాఘవేంద్ర కూడా తనకు తాను నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదని ఓ యువతిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బైరెడ్డి నగర్ కు చెందిన లహరిని గత కొంతకాలంగా రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. తన ప్రేమను అంగీకరించలేదని లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు అరవకుండా నోట్లో బట్టలు కుక్కి నిప్పంటించడంతో అక్కడికక్కడే సజీవ దహనమైపోయింది లహరి. ఆ తర్వాత రాఘవేంద్ర కూడా తనకు తాను నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అయితే వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్, చెప్పండి. జమీమా నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏదైతే నందికొట్కూరులో బైరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న లహరి అనే ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఆమె ఇంట్లో ఉండగా రాఘవేంద్ర అనే ఉన్మాదుడు ఏదైతే అమ్మాయి పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. అమ్మాయి అరవకుండా అమ్మాయి నోట్లో బట్టలు కుక్కి మరి అమ్మాయిని పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా రాఘవేంద్ర లహరిని ప్రేమిస్తున్నా అని చెప్పి వేధింపులు గురి చేసినట్లుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇంటి వద్ద అలాగే కాలేజీ వద్దకు వెళ్లి లహరిని ఏదైతే ప్రేమ పేరుతో వేధిస్తున్నారో అయితే ఏదైతే తన ప్రేమను నిరాకరించిన ఉద్దేశంతో నిన్న రాత్రి ఏదైతే రాఘవేంద్ర అమ్మాయి పైన పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. అమ్మాయి ఏదైతే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. అయితే తాను కూడా ఏదైతే పెట్రోల్ పోసి నిప్పంటించుకునే ప్రయత్నం రాఘవేంద్ర చేశాడో అయితే గమనించిన స్థానికులు అతన్ని ఏదైతే 108 లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే రాఘవేంద్ర పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే జరిగిన ఘటన పైన ప్రస్తుతం స్థానిక డిఎస్పీ అక్కడికి రావడం జరిగింది. జరిగిన ఘటన పైన విచారణ అయితే పోలీసులు ప్రారంభించారు. మరి కాసేపట్లోనే నంద్యాల జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థానానికి చేరుకున్న అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడో అతని పైన ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పట్టు స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అతని పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే ప్రారంభించారు. జమంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరాజ్.